ప్రాదేశిక పోరుకు బ్రేక్, జూన్ దాకా లేనట్టే. మున్సిపల్ ఫలితాలతో ప్రభుత్వం పునరాలోచన, పరిషత్ ఎన్నికలతో ప్రయోజనమేది లేదన్న భావన. పంచాయతీ మున్సిపల్ మున్సిపల్ ఎన్నికలతో అలసిపోయామని అభిప్రాయపడ్డ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రజా వ్యతిరేకత, రైతు భరోసా ఇవ్వకుండా ముందుకెళ్లలేమని ఆందోళన, వానాకాలం భరోసా ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లేలా ఆలోచన. అప్పటి వరకు నివేదికల పేరిట కాలయాపనకు నిర్ణయం. జూన్ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలంటే ప్రభుత్వం భయపడుతుందా? మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో వెనుకడుగు వేస్తోందా? అట్లే అయితే పరిషత్ ఎన్నికలే వద్దు అని ధోరణితో సీఎం ఉన్నాడా? ఎన్నికల నిర్వహణ వృధా ప్రయాసాన్ని భావిస్తున్నారా? పంచాయతీ మున్సిపల్ ఎన్నికలతో అలసిపోయామని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సీఎంకు చెప్పేశారా? రైతు భరోసా వేయకుండా ముందుకెళ్తే నష్టమేనని నివేదికలు హెచ్చరించాయి. అయితే ఇక్కడ ప్రాదేశిక ఎన్నికలకు వెళ్తే మాత్రం ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్కు మరింత బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుందని నిఘా వర్గాలు నివేదిక అందించాయి. అయితే ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందా? అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చను బట్టి అవుననే సమాధానం వినిపిస్తుంది. దీనికి కారణం ఏంది చెప్పాలా? ఇగో జూన్ దాకా లేనట్టే అని పెట్టడానికి కారణం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్థికంగా వెనుకడుగు వేయకుండా కష్టపడిన పురపాలక ఎన్నికల్లో 40% ఓట్లు కూడా పడకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 6 గ్యారంటీల్లో ప్రధానంగా మహిళలకు 2500, తులం బంగారం, ఆసరా పింఛన్ పెంపు హామీలు ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకుని ఉన్నట్టు నివేదికలు అందిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికలపై విముఖతతో ఉన్నట్టు తెలిసింది. అంతా సవ్యంగా సాగితే జూన్ నెల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలని జూన్ నెల తర్వాతనట. ఒక్కసారి చూడండి, ఇక యూరియా కోసం అయితే అలా తిప్పల మామూలుగా గోస. సో ఎన్నికల గురించి ఆలోచన చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి సహచార మంత్రులతో అన్నట్టు సమాచారం. అయితే యాసంగి రైతు భరోసా ఎగ్గొట్టి ఇలా ముచ్చట ఏంటంటే ఈ రైతు భరోసా ఎగ్గొడదామా అని చూస్తున్నారట. 2024 జూన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవీ కాలం ముగిసింది. దాదాపు 19 నెలల నుంచి ఆశావాహులు ప్రాదేశిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు కూడా తీరింది. ఈ ఎన్నికల కూడా నిర్వహించాలని పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో మార్చిలో ఎన్నికల ప్రక్రియ ముగించాలని ముందుగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చినట్టు కనిపిస్తున్నా అధికార పార్టీకి రావాల్సిన స్థాయిలో ఓట్లు పడలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళనతో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. పైగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉన్నదని ప్రభుత్వానికి నివేదికలు అందాయట. అయితే దీనికి తోడు గ్రామాల్లో నీటెద్దడి పరిస్థితులు మొదలయ్యాయని, మార్చి నాటికి పల్లెల్లో తాగునీటి ఇబ్బందులు మరింతగా పెరుగుతాయని, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారే ప్రమాదం ఉన్నదని అంచనా వేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులు రైతులకు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళలేమని అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇందుకోసం 9,000 కోట్లు అవసరమని, ఇంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్ రైతు భరోసా ఎగ్గొట్టి వానకాలం సీజన్లో నిధులు జమ చేసి ఎన్నికలకు వెళ్లడం ఉత్తమమని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఎండాకాలం దాటే వరకు ఎలాంటి ఎన్నికలు పెట్టుకోవద్దని, జూన్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని తాజాగా నిర్ణయించినట్టు గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ కీలక మంత్రి సైతం తన సన్నిహితులతో ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. అంటూ ఇక్కడ 42% రిజర్వేషన్ల చర్చపై విముఖం. ఈ ఏడాది మార్చి 31లోపు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. మార్చి 2వ వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. 42% బీసీ రిజర్వేషన్లపై మరోసారి పూర్తిస్థాయి చర్చ పెట్టాలని మంత్రివర్గం ఒక వర్గం మంత్రులు సూచించగా, ఇది ప్రజాక్షేత్రంలో తేలిపోయిన అంశమని, ఇంకా 42% బీసీ రిజర్వేషన్లపై అసలు చర్చ వద్దని మరో వర్గం మంత్రులు అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు బిల్లులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదని, కోర్టులో కూడా ఇది త్వరగా తేలే విషయం కాదని మరికొందరు అన్నట్టు సమాచారం. రిజర్వేషన్లపై ఆరటం తప్ప ప్రజల్లో చర్చే లేదని, పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోయిందని, పార్టీ పరంగా రిజర్వేషన్లపై కూడా చర్చ అనవసరమని భావిస్తున్నట్టు తెలిసిందంటూ చూసిరా. మొత్తానికి ముంచిండ్రా, అయిందా? బీసీలది కథమైపోయిందా? బీసీలని బొంద పెడతారని చెప్పినాం అన్నది అన్నట్టుగానే అయిపోయింది. ఆగం చేసేసారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పారు 42% ఇస్తా అని. పంచాయతీ ఎన్నికలు దాటినయా ఇక ఇచ్చే పరిస్థితే ఉండదు. వాళ్ళు చెప్పింది ఏంది? గ్రామాలల్లో మండలాలల్లో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది, బీసీలకు ఎక్కువ వాటా దక్కుతుంది, ఎంతోమంది ప్రజాప్రతినిధులు అవుతారు అని చెప్పారు. కాలేదు, పైగా పార్టీల పరంగా ఇచ్చినామన్నారు. ఎవరికి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు? అది పార్టీ పరంగా ఇస్తే అది కరెక్ట్ అవుతుందా? ఇచ్చిండ్రా? వాస్తవమా? ఒకవేళ అదే అయితే మాకు రాజ్యాంగబద్ధంగా రావాలంటున్నాం కదా, మీరు మనసులో ఉండి చేసుడు కాదు, మాకు హక్కుతో రావాలని కోరుకుంటున్నారు. ఇలా బీసీలు పట్టించుకుంటలేరు. ఇక ఏడాడ సల్లగా అయిపోయింది, సప్పగా అయిపోయింది. మీటింగ్లే బంద్ అయినాయి. చూసిరా మీరు, మీటింగ్లే బంద్ అయినాయి యాడ. సో మొత్తానికి యాసంగి రైతు భరోసా ఎగ్గొట్టి వానాకాలం రైతు భరోసా ఇచ్చి ఎన్నికలకు పోదామా అని ఆలోచిస్తున్నారని. సరే, ఇదేం గుసగుసనే, ఇదేం పక్కా కాదు. కానీ ఈ గుసగుస మనకైతే ఏమైనా సమస్య తెచ్చిపెడుతుందా, లేకపోతే నిజంగానే అదే జరుగుతుందా? లేదా మొన్న చెప్పినట్టు వేస్తారు, మరి అధికారులు అయితే బరాబరే పైసలు ఉన్నాయి, ఇక వేసేదే, ఇక వేసుడే తర్వాత ఇక నువ్వు కూడా ఇక కట్టుకొత్తుడే అన్నట్టు చెప్పారు కదా అని చెప్పి మనం కూడా అడుగుతా ఉన్నాం.